ఇప్పుడేం పడుతుంది. హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు గ్రానీ 4 బాయ్ ఫ్లాష్ మ్యాన్ లాగా ఉంది. గ్రానీ గ్రాండ్ పా అయితే అంత స్పీడ్గా లేదు. గ్రానీ చూడండి అసలు ఫోటో వచ్చేసింది చూడండి. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ ఆ స్పీడ్గానే వస్తుంది. ఫ్లాష్ మ్యాన్ అసలు ఎటు తిరిగి చూసే లోపు నా ముందు ఉంటుంది. డే 2 అప్పుడే డే 2 మేము గ్రానీ 3 ఆడేట ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది ఏందో మరి. డే 2 ఇప్పుడైతే నాకు భయం ఉంది. ముఖ్యంగా గ్రానీ చూస్తేనే భయంగా ఉంది. గ్రాండ్ పా లేదులే, గ్రానీ ఒకటే అంటే మనం స్టైల్ కదా. గ్రానీ అయితే అసలు చిన్నగా నడుస్తాడు. గ్రాండ్ పాక్ అయితే అది కొంతమంది పెట్టారు గూగుల్లో. గూగుల్ కాదు, అంటే స్టార్టింగ్ ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్లో గ్రానీ సరిగ్గా వినలేదు, కానీ హార్డ్ వాయిస్ ఏం లేదు. కానీ ఈ టేప్ దేనికి అసలు నాకు అర్థం కాదు. మేము చాలాసార్లు తిన్నాడాం కానీ కంప్లీట్ చేయలేకపోయాము. ఎందుకంటే మేము గ్రానీని పెట్టుకున్నాం కాబట్టి. గ్రాండ్ ఫాన్ పెట్టుకుంటే సో ఈజీ. ఇది టేప్ ఎందుకు ఒకసారి గూగుల్ అడుగుదాం, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనం మొదటిసారి గేమ్ ఆడేది. నేను చాలాసార్లు ఆడాను. ఇన్ గ్రానీ 2 డక్ట్ టేప్ విచ్ పర్పస్ యూజింగ్. ఇందాక గ్రానీ 3లో కూడా మేము ఇలానే టు రిపేర్ ద హెలికాప్టర్స్ బెంట్ ప్రొపెల్లర్. ఓ హెలికాప్టరా, ఎక్కడ చూద్దాం ఒక వీడియో చూద్దాం. तो भाई यार क्या आपको पता है మనలాగే ఆడుతున్నారు. टेप मिलता है हम लोग को, इसका यूज हम लोग कहाँ कर सकते हैं? अगर नहीं पता तो कोई बात नहीं, मैं बताता हूँ. పైకి పోవాలంటే क्योंकि भाई हम लोग को हेलीकॉप्टर की पंखी जोड़नी होती है, तो हेलीकॉप्टर మేము ముందు ఆడేటప్పుడు హెలికాప్టర్ అని కూడా అనుకోలేదు అసలు. पंखी को तो जोड़ लिया और इस टेप का कोई भी यूज नहीं है इसके అసలు अंदर. 3లో హెలికాప్టర్ లేదు. 3లో ట్రైన్ ఇంకా మామూలుగా वीडियो अच्छी लगी ట్రైన్ ఉంది, కారు ఉంది, మిగతాదంతా నార్మలే. అసలు ఆ ఫ్లోర్కి ఎట్ట వెళ్ళాలి మాకు అసలు ఏం అర్థం కావట్లేదు దాని నుంచి. అని ఆడదాం. మనకు అది అట్లా హెలికాప్టర్కి పెట్టడానికి మనకి పీస్ ఎక్కడ దొరుకుతుందో. ఓ ఇక్కడ మెట్లు ఉన్నాయి, మెట్లు. ఓ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. వావ్, హాయ్ గైస్. ఇప్పుడు చూద్దాం. భలే అందంగా ఉంది ఫ్రెండ్స్. అది వరల్డ్లోనే అందమైన దయ్యం. కొన్నిసార్లు నాకు భలే భయం వేస్తుంది. కొన్ని పాటలు కొన్ని పెద్ద పెద్ద సౌండ్లు వస్తుంటాయి, కాకపోతే మనకి ఇక్కడ అప్పుడే డే 3కి వచ్చేసాం. అయిపోయిందిలే, మనం చేసేది ఏముండదు. ఈసారి బాగా ఆడాలి, లేకపోతే ఇంకా అయిపోయింది. అసలు అనవసరంగా దీన్ని ఆడుతున్నా. టీవీ చూసుకుంటే ఇది యాడ్ ఒకటి హిట్ అంటే ఎప్పుడు ఇల్లు అంటే వేస్తారు. అంటే మనకి ఎక్కువ అగ్రెసివ్. నేను ఇదేంటి ప్లే, నేను బ్యాక్ పోరాను ఆయన. ఇప్పుడు ఆడదాం. మేము ఇప్పుడు దీన్ని ఎక్కడ ఆడుతున్నాము గెస్ చేయండి కామెంట్స్లో. మేము దీన్ని దేంట్లో ఆడుతున్నాము గెస్ చేయండి. గెస్ చేస్తే మీకు మా దగ్గర మేము ఇప్పుడు దేంట్లో ఆడుతున్నామో గెస్ చేస్తే నేను ఒక ల్యాప్టాప్ ఇది ఆఫ్ అయిపోతా ఉంది గేమ్. మళ్ళీ ఆడాలా ఏంది ఫస్ట్ నుంచి నాకు అర్థం కాల. ఎలాగైనా మనకి గంట సేపు వస్తుంది.
అసలు ఏంటో ఇది ఫోన్ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం గేమ్ ఆడుతున్నామో కూడా తెలీదు. వన్ మినిట్ ఫ్రెండ్స్, ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఏదో ఫ్రెండ్స్ ఏదో ప్రాబ్లం అయినట్టుంది. చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది, అందుకని ఆపాల్సి వచ్చింది. ఐ థింక్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడుతున్నాం మనం. ఐ థింక్ మన గ్రాండ్ మన ఫోన్ని హ్యాక్ చేసినట్టుంది. అంతే. ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది ఫ్రెండ్స్. ఇందు నుంచి కనపడట్లేదు అనుకుంటా ఉన్నా. చూసింది రారే. అది ఫ్లాష్ మ్యాన్ కన్నా ఎక్కువ గేమ్స్. మనం మంచిగా ఇప్పుడు అసలు చూడండి, నేను మంచం కింద దాక్కున్నా, అది చూడలేదని అనుకుంటున్నా. అది మంచం కింద దాక్కున్నా ఒక్కొక్కసారి కిందకు వచ్చా, ఒకసారి ఇటు పుట్టా. అదో పాట పాడుతుంది. ఓ ఎక్కడ ట్రాప్ వేసింది ఫ్రెండ్స్. మనం గ్రామ్ పాన్ పెట్టుకుంటేనే బాగుంది అనిపిస్తుంది కదా. మళ్ళీ ఆఫ్ అయిపోయింది మా ఆటల వల్ల. వచ్చేసింది. ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. అది నడుస్తుంటే ఒక సౌండ్ వస్తుంది. నడుస్తా ఉంది ఆడో. అక్కడ నడుస్తుంది అన్నమాట. ఆడ నడుస్తుంది. మా మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు, అందుకనే మేము ఇలా ఫోన్ దొంగగా ఆడుకున్నాం. నడుస్తున్న సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్, మీకు వినపడుతుంది అనుకుంటాను. వచ్చింది బా. ఈ గ్రానీ బామ్మకి పళ్ళు లేవు కానీ నవ్వుతా ఉంది. ఈ గ్రానీ నిజంగానే ఉంటుంది. గ్రాండ్ పా అప్పట్లో వాళ్ళని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకొని బాగుంటుంది. నైట్కి చంపేస్తుందంట. అదైతే రియల్ గ్రానీ. అందుకనే ఆ స్టోరీ బట్టి ఈ గేమ్ని మనకి గోస్ట్ లాగా మనకి పెట్టారు. మేమైతే ఇద్దరం ఆడుతున్నాం. ఓహో గ్రానీ లేదు. మనం నడుస్తున్న సౌండ్ మనకి వినపడుతుంది. నాకైతే ఒకటి భయం వేస్తుంది. గ్రాండ్ చూస్తే అంతగా ఉంది. గ్రానీ చూస్తే అంత భయం ఏది కాకపోతే ఆ గ్రానీ ఫోటో పక్కన ఒక దెయ్యం ఫోటో ఉంటుంది. ఆ దెయ్యం ఫోటో ఏందో మనకి తెలీదు. దాన్ని చూసాక నాకు భయం వేసేసా. చూడండి అవుతుంది పెద్ద. మళ్ళీ ట్రాప్లు వేస్తుంది ఆడో, కానీ ఎక్కువ చేస్తుంది ఫ్రెండ్స్. అదే అయ్యో మానో. ఇప్పుడు కానీ మీరు నేనే గేమ్లో ఆడుతున్నానో మీరు కానీ కామెంట్ చేశారంటే మేము ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి నేను ఒక ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రైజ్ మీరు అస్సలు ఊహించలేదు, అంత బాగుంటుంది ఆ ప్రైజ్. కానీ చిన్నది కాదు, చాలా పెద్దది. అది మీరేం పట్టించుకోవద్దు. నడుస్తున్న సౌండ్ వస్తుంది. దాని నవ్వు నాకు అసలు వెళ్ళిపోయింది అన్న అవుతుంది ఫ్రెండ్స్. అది ఓ ట్రాప్ బాగా చూడండి. అసలు కనిపించట్లా మాకు, ఇప్పుడు కనిపించింది. ఇదేమన్నా ఉన్నాయా? ఏం లేదు. రియల్గా మేమైతే ఆడుతున్నాము, అంటే స్క్రీన్ రికార్డ్ పెట్టి ఆడుతున్నాము. అదిగో ట్రాప్ తప్పించుకున్నా. ఓ వచ్చింది పాప.
ఓ షిట్, అది ఫ్లాష్ మ్యాన్ కన్నా స్పీడ్గా నడుస్తుంది ఫ్రెండ్స్. ఫ్లాష్ మ్యాన్ బేబీ పెట్టండి. మీరు జూటోపియా మూవీ చూస్తుంటే కామెంట్ చేయండి. జూటోపియా 1 బాగుంటుంది, జూటోపియా 2 కన్నా. మీరు ఏ కార్టూన్ చూస్తారో కామెంట్ చేయండి. సౌండ్ చూడండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ రిషిత అనే ఒక ఛానల్ ఉంటుంది, దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రిషి ఫోన్ ఆఫ్ అయిపోతా ఉంది రా ఇందా నుంచి. వచ్చేసింది. ఎంతసేపు ఫోన్ అంటున్నాను, కామెంట్ చేసేస్తాను. ఒరే ఒక ఆన్సర్ అయితే నేను బయటికి చెప్పేసా, అది కొంతమంది తెలుసు. మళ్ళీ ఆఫ్ అయిపోయింది. నువ్వు స్క్రీన్ మీద హ్యాండ్ పెట్టుండు. మనమైతే ఇప్పుడు దాకా నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకా ఆపేస్తా. ఏదో చేస్తుంది, నువ్వు తింటుందా? ఏడే ఉంది. డూ యూ ప్లే హైడ్ అండ్ సీక్ అంట చూడండి. అంటదా ఉందా? అండ్ నేను దాని నుంచి ప్రైజ్ అంటున్నా కదా, అదేందో కాదు. నేను బెస్ట్ విఆర్ మెటా క్వెస్ట్ అయితే మీకోసం ఆర్డర్ పెట్టాను. అది ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. అది మీకోసం 50,000. అది మీకోసమే మెటా క్వెస్ట్ 50,000 పెట్టి మరి మీకు కామెంట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ చేస్తే మీకైతే ఇచ్చేస్తాం. మీరు కామెంట్ చేసిన దాంతోపాటు మీ అడ్రస్ కూడా క్లియర్గా పెట్టండి. ఇది ఆఫ్ అయిపోతుంది. మేమైతే ఇప్పుడు దాకా చాలా గ్రానీస్ చేసేసాం. ఫినిష్ ఐస్ క్రీమ్ 1, ఐస్ క్రీమ్ 2 అన్ని కంప్లీట్ చేసేసాం. మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి కొట్టండి. గ్రానీ 3 నేను కంప్లీట్ చేశాను. గ్రానీయే ఆయన ట్రాప్ నొక్కితే బాగుంది. నేను గ్రానీ 3 కంప్లీట్ చేశాను. మనమంతా రివర్స్ కాబట్టి గ్రానీ 3 నుంచి గ్రానీ 2కి అలా కంప్లీట్ చేస్తాం. మేము ఇందాక గ్రానీ 3 కంప్లీట్ చేసాము. వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నామో మీరు చెప్పాలి. అప్పుడు ఇంకా మనం తారుమారుగా చేస్తామన్నమాట గేమ్స్. ఇప్పుడు దానికి పైకి అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసాం. పైకి ఈజీగా ఉంటుందని మనం అంటే దాంట్లో ఏమైనా ఉంటుందండి. ఇక్కడ ఫ్లాష్ మనకన్నా స్పీడ్గా వచ్చేస్తుంది. మనం ఇంకా కింద ఉంది అనుకున్నాం. కరెక్ట్గా అనుకుంటా Day 4. Day 2. ఓకే. అమ్మా, మన వీడియోస్ చూడండి, బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అన్నీ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. ఫస్ట్ నుంచి కాదు, ఇది Day 2. సరే, Day 2 నుంచి ఫస్ట్ నుంచి వస్తుంది. Day 2 అబ్బిస్తా. అయ్యో మా మమ్మీ బయటకు వెళ్ళారే, ఇంకా రాలేదు. మార్నింగ్ వెళ్ళారు. ద పీస్ ఆఫ్ ఫోటో కదా. అవును. చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు కానీ గ్రానీ వచ్చిందండి, నాకు చూపిడిపోతుంది. చూసిందా? వావ్, డోర్ లాక్ అంటే కింద. ఓ మై గాడ్, షిట్ మ్యాన్. డోర్ ఏంటి? గ్రానీ ఓ మై గాడ్. హుర్రే. You want to play hide and seek?
ఏందిరా ఒక్కసారిగా ఫ్లాష్ మ్యాన్ లాగా వచ్చేసింది ఆయన. పోయిందా డోరీ డోర్ ఆడే ఉంది. డోర్ వేసి ఫ్లాష్ మ్యాన్ లాగా వస్తుంది. కొంచెం వెనక్కుండి ఫ్రెండ్స్ భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారిగా డుమ్ అని నడుచుకుంటూ అబ్బా. అందుకే నేను అసలు గ్రాని గేమ్లే అన్నట్లు వద్దనంటే ఈమె. నేనేం చేయను ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. కింద పోయిందా ఓసే గ్రానీ, ఉన్నావా పోయావా? ఏడా ఉన్నట్టుంది ఫ్రెండ్స్. అనవసరంగా డోర్ తెచ్చామనుకుంటా. మీరైతే మిస్టర్ బీస్ట్ చాక్లెట్ తినుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదైతే నేనైతే తిన్నాను. అదేదో నడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది, మీరు బాగా వినండి ఫుల్ సౌండ్లో పెట్టుకొని. ఏదో ఉన్నట్టుంది. సరే దానికి వెళ్ళి డోర్ మూసేసారు. డోర్ మూసేస్తే మనకేం ప్రాబ్లం లేదు, ఇంకా తిరుగుకోవచ్చు. డోర్ మీద డోర్ మూయరా. డోర్ మూయచ్చు కదా, దానికి డోర్ రా. డోర్ సేఫ్కి మనకి పోయిన గేమ్లో కూడా సేఫ్కి అడిగింది. సేఫ్కి మాకు సిలిండర్ ఇచ్చింది అన్నమాట. డోర్ రే, అది రాదా? మూసుకో. డోర్ మూసుకో. డోర్ నువ్వు మూసుకోవా మేమే ముయ్యాలా? అది వస్తుంది రానుంటే అయిపోయింది కదా, నేనే ప్రెస్ చేసేసా. ఇంక తీసామనుకోండి, ఇంకొక డ్రాస్ ఎత్తుక్కో. వా హెలికాప్టర్ మాన్యువల్ నడకాలంటే మంచిది. యూ కెన్ నౌ కంట్రోల్ ద హెలికాప్టర్. అయిపోయింది. కొంచెం అక్కడికి వెళ్ళు. ఇది ఎందుకురా? అక్కడికి దాని దగ్గరికి వెళ్ళు. డోర్ లాక్రా ఎదురది. ఆ డోర్ లాక్ అక్కడ పెడదాం మనం. డోర్ లాక్ ఇక్కడ డోర్ లాక్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నీకుంటుంది. బయట పెట్టచ్చు. ఓపెన్ అవుతుంది. డోర్ అయితే లాక్ చేసేసాము. ఇది ఉన్న వరకు మనకేం ప్రాబ్లం ఉండదు. పెట్టు. ఏడా ఉంటుంది కదా. ఏడండి అయితే నువ్వే. ఇవేమన్నా మనకి అయితే మనం ఏ డోర్ అన్నా లాక్ చేయొచ్చు అనమాట దీంతో. నువ్వు ఎందుకన్నా మంచిది. ఈ మూలలో ఉండు. ఎందుకు డోర్ లాక్ అయితే అదో డోర్ ఓపెన్ చేయడానికి చూస్తా ఉంది గ్రానీ. మహాతల్లి డోర్ ఓపెన్ చేయడానికి చూస్తే కానీ పాపం అది రావట్లేదు మాకు. అంటే అది క్లాక్ ఉంటుంది కదా, క్లాక్లో అయితే మనకి దొరికింది. అంతే. క్లాక్ ఓపెన్ చేశాక మనకి కొంచెంసేపే అనుకుంటే ఇది ఉండేది. కొట్టేదానికి మనమే కనపడ్డాము. అది వచ్చిందిరా, అది వస్తుందిరా. స్పీడ్ పడిద్దాము. అది కింద పడిద్దాము చూడరా. అది కింద పడిద్దాము చూడరా. డోర్ లాకర్ అనమాట. ఇది కూసేపే ఉంటుంది అనుకుంటా. అయితే కింద పడిపోతుంది. ఏంటి మమ్మీ వాళ్ళు ఇంకా అలా వెళ్ళిపోదామా బయటికి? లేకపోతే వద్దు, ఇక్కడ అందాం.
Oh my god, guys. గ్రాని మోహన్ది. నేనైతే భయపడిపోయాను, ఖచ్చితంగా చెప్తాను. మీరు అది రాలేదని నమ్మకపోతే అక్కడ మనకి స్టిక్ అయితే కనిపించింది అనమాట. గ్రాని ఫ్యాషన్ కన్నా బలంగా ఉంది కదరా. ఇది ఒక స్టిక్ కనిపెట్టింది అమ్మా, భయం వేసేస్తుంది. ఆ భయంకి తోడు మళ్ళీ సాంగ్ ఫుల్ భయం వేస్తుంది. సాంగ్ వల్లనే భయం. రే లాకే తీసుకోరు లోపలికి వెళ్ళి. ఓకే తీసుకో తొందరగా. ఫ్లాష్ మ్యాన్ కన్నా స్పీడ్ అది, నీకు తెలియదు. వెంటనే పడిపోయింది, మేము ఇటు వచ్చేసాం. మా కింద పడుతుంది, ఆడబెట్టు. కింద పడుతుంది కదా దాని అట్టకు ఆడకూడదు. ఆడబెట్టు. అయ్యో ఎంతసేపు మనం ఈ రూమ్లో ఉండాలి? ఏమన్నా బ్యాక్ వెళ్ళి గ్రాండ్ ఫాదర్ పెట్టుకున్నామా? వద్దులే. ఎందుకో వెంటనే కింద పడిపోద్ది. నాకు గ్రానీయా బెస్టా, ఐస్ క్రీమ్ గేమ్ బెస్టా అంటే నేను ఐస్ క్రీమ్ గేమ్ తీసుకుంటాను. సరే గ్రాండ్ పా పెట్టుకుందాము. ఒకటి గనుకుంటుంది మంచిది. అక్కడ మనం తీసేసుకొని కాల్ చేయొచ్చు. సరే గైస్, ఇప్పుడు మేము బ్యాక్కి వెళ్తున్నాం. హాయ్ గైస్, ఇప్పుడు మనం గ్రాండ్ అయితే ఫ్లాష్ మ్యాన్ కాబట్టి గ్రాండ్ పా తాబేల్ని అయితే పిలిచాం. గ్రాండ్ పా తాబేల్ కదా, మెడక అసలు తాబేలాగే ఉంటుంది. తాబేల్ పోయిన జన్మలో తాబేలేమో. వద్దండి పోయిన జన్మలో తాబేలేమో. ఫాఫం వద్దు, మూడు ఫ్లాష్ మ్యాన్ కాదు, పాపం వాడే కదా చేప గాయస్. వాడి నేను చూసేది. మనం బట్టతల మొహమోడా, బట్టతల మొహమోడా, అదిగోండి బట్టతల మొహం. ఇదో ఇక్కడ 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 ఓ వెళ్ళిపోయాడా. చూద్దాం వాడైతే చేతిలో కాబ్లర్ వెళ్ళిపోతున్నాడు కదా. అదేంటి వాడి చేతిలో ఏదో ఉంది. వాడు పైకి వెళ్తున్నాడు కదా. వాడి చేతిలో పేరు మూసుకోండి. రే ముందు లాకర్ తెచ్చుకోపో. డోర్ ఓపెన్ చేస్తాడు. లాకర్ తెచ్చుకోపోరా. డోర్ ఓపెన్ చేస్తాడు. వాడు పైకి వెళ్ళరా ముడ్డి మొహం వాడ. డోర్ చెప్పు లాకర్ తెచ్చుకోమని. ఫ్రెండ్స్ నా మాట వింటే బాగుపడతారు ఫ్రెండ్స్. వీడు అసలు బాగుపడ్డు. ఇదిగో లాకర్ తీసుకో. లాకర్ తీసుకో. దీంట్లోనే లాకర్ ఉంటుంది, ఏమి ఉండదురా, మార్చేస్తారు వాళ్ళు. మార్చేస్తారు. నీలా కాదోడు. అదిగో లాకర్. రే స్పార్క్ ప్లగ్ రా మనకు కావాలి. ప్లగ్ తర్వాత బోట్కి వేద్దాం. ఫాస్ట్ పో. బిల్ వస్తున్నట్టుంది ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చా దాంట్లో వచ్చు. అంటే ఇక్కడ ఒక స్పైడర్ ఉంటుంది. ఓ మై గాడ్, అదైతే మనకు అసలు స్పార్క్ ప్లగ్ ఇటు పెట్టేసా. మనకైతే ఇక్కడ ఆయిల్ అయితే ఏంటిది ఫ్యూజ్ అయితే వెనక పెట్టు. వెనక కాదురా, వెనకే పెట్టాల్సింది. వెనక కాదు, వెనక ఇక్కడ ఆయిల్ పోయాలి. ఇదేంది అసలు ఫ్యూజ్ అంట. వస్తాడు ఇప్పుడు.
ఐ మీన్ ఖాళీగా పెట్టుకొని ఆడొచ్చు కదా ముందు. బాగుందా చెప్పు. అందులో మనం ఇప్పుడు లాకర్ తీసుకున్నాం కదా. దీంట్లో రెస్పెక్ట్ ఉండేది. అటు సైడ్ ఫ్రైడ్ ఉంటుంది. ఒకసారి చూడు. వద్దు, ఎవరు ఊపిరి తీసుకున్నది? నేనే. ఇక్కడ ఒక బుక్ ఉండాలి. ఫ్రెండ్స్ ఆ పాట ఎందుకు ఫ్రెండ్స్ డీజే పాటలాగా వచ్చింది. నేను అది నొక్కినందుకు వచ్చిందా అనుకున్నాం. డేటు రాయడం డాడీ చెబుతుంది. ఈసారి ఏదో జాగ్రత్తగా ఆడాలి. పాపం గుండు పాపం ఒక 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 ఛానల్లో అయితే వాళ్ళైతే గ్రానీ గేమే అయితే ఆడతారు. అక్కడ చాప్ అంటాడు, పాపం అంటారు, అట్లా అంటారు. మేము వాళ్ళని చూసి గ్రానీ గేమ్ ఆడడం మొదలు పెట్టాం. మా ఫోటో అదే కదా డోర్ లాక్లో మనం తీసుకున్నదే. డోర్ లాక్ మనం తీసుకున్నది. ఐసీయూ నేను ఐసీయూ లేస్తాను. అతని మెడలో ఒక కీ లాంటిది ఉంది కదా, అదేంటో కాదు మన సేఫ్కి. ఇందాక మనకి గ్రానీ గేమ్లో కూడా కనిపించింది కదా, అదే అనమాట సేఫ్కి. ఐసీయూ అంట. గ్రానీ ఏమో నవ్వుతున్నాడు. గ్రానీ ఏమో ఐ విల్ సీ యూ, డూ యూ వాంట్ టు ప్లే హైడ్ అండ్ సీక్ అంటది గ్రానీ అయితే. గుండు తాతను చంపేస్తే బాగుండు. గుండు తాత పాపం. ఆఫ్ అయిపోయింది. వాడు ఊపిరి తీసుకుని మనకి ఏం పడుతున్నాయి. ఒకసారి ఫోను ఫుల్ వాష్లో పెట్టుకొనినండి. ఎండలు మామూలుగా లేవు ఫ్రెండ్స్ మనకైతే. మీరు ఎక్కడ ఉన్నారో కామెంట్ చేయండి. మేమైతే నెల్లూరులో సిరి గార్డెన్ మెయిన్ గేట్ నుంచి కొంచెం ఇటు వస్తే ఉంటా. ఎవరైనా మమ్మల్ని కలవాలనుకుంటే రండి. ఇప్పుడు బండాడు చీకుండోడు గుండు మామ వస్తే బాగుంటుంది, గుండు మామ రాకూడదు. బాగా కనిపెట్టాలి గుండు మామ. గుండు మామ, బడి గుండు మామ, గుండు మామ ఇందాక అక్కడ చూసాను రావండి, అందుకే నేను డాక్కున్నా. ఎక్కడ చూసావు? ఎటో వెళ్ళాడు ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు. అదే మనం ఆడ తీసుకుంది, మనం చచ్చిపోయిన దగ్గర మనం తీసుకుని ఉంటుంది గ్రానీ. మేము ఇప్పుడు దాకా ఆడింది గ్రానీ 3 ఒకటే. ఇప్పుడు ఆడేదంతా మీరు కామెంట్స్లో చెప్పాలి. పైకి వెళ్ళినట్టున్నాడు మా వాడు. నడిచేసాను. ఇద్దరు చూడండి ఇక్కడ సిలిండర్ డోర్లో అక్కడ తీసుకొని అక్కడికి వెళ్ళి దాక్కునేది. డోర్లో ఒకళ్ళు తీసుకోవాడు ఓపెన్ చేస్తాడు. క్లోజ్ చేయరా. వచ్చేసాడా ఫ్రెండ్స్. ఆ గ్రానీ అయితే సేఫ్ లాక్ దాని మెడలో వేసుకోలేదు. కాకపోతే గ్రాండ్ పా వచ్చి వాడి అయితే మమ్మల్ని దాడి చేసిన అయితే ఇందాక గ్రానీని మనం పెట్టుకున్నప్పుడు గ్రానీ ఒకటే ఉన్నప్పుడు సేఫ్కి ఎక్కడ ఉండేది? గ్రాండ్ మెడలోనే వేసుకుంటాడు సేఫ్కి.
తన సేఫ్కి ఇప్పుడు మనం అదే మన గుండు మామని దాంతో కొట్టి వాడి కింద పడిపోయాక మనం తన మెడలో ఉన్న సేఫ్కి తీసుకోవాలి. తన చేతిలో ఉంటుంది కదా కాబ్లర్ అయినా దాని పేరు క్రోబార్ క్రోబార్ తీసుకొని తనని కొట్టాలి. కొట్టినప్పుడు అప్పుడు తన మెడలో ఉన్న సేఫ్కి తీసుకొచ్చి ఈ రూమ్లోకి వచ్చి మనం ఇది ఇక్కడ దీన్ని తీస్తే సేఫ్కి అని వస్తుంది. దీన్ని తీస్తే దాని లోపల అది వస్తుంది. సౌండ్ వస్తుంది. లోపలికి వెళ్ళి డోర్ వేసుకోరా వాడికి డోర్ వస్తుంది. డోర్ లోపల పెట్టి వాడు డోర్ అటు సైడ్ అసలు దూరం ఉంటుంది, ఇటు సైడ్ దగ్గర ఉంటుంది. అటు సైడ్ దూరం దగ్గర ఉంటుంది కనపడుతుంది వాడు. ఫ్రెండ్స్ బట్ అలా చూస్తాను. మనకేమైనా ఫ్రీగా ఓపెన్ చేసేది ఉంటే నచ్చుతుంది. ఇదేందో ఈ కీలు ఆ కీలు బోడిగుండి కీలు మామ కీలు అవన్నీ పెట్టాలి. సరే గైస్, పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.